పాపం పశువులు ఇంత మేదేద్దామంటే కరువు వచ్చి గట్టి కూడా దొరకని పరిస్థితి. పోయిన పంటకు చేసిన అప్పే తీరలేదు. ఈసారి కాలం ఎట్లా వెళ్తుందో ఏమో, ఎన్ని బోర్లు వేసినా నీళ్ళే లేవు. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని వీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. కాలం ఎట్లా వెళ్తుందో ఏమో. ఇదేంద్రాబాయ్ పొద్దుగాల 10 అవుతుంది, ఇంకా గోళీలాంటికి ఓడొస్తలేడు. సరే మనమే ఆడుకుందాం. ఏంది సత్తిగా నీ బీడులు చుట్టే పనికి పంపిస్తే పోలేదేంది? రే సత్తిగా, రే సత్తి అన్నా ఇట్రా. అన్నా నిన్ను బీడులు చుట్టే పనికి పొమ్మన్నా కదరా. లేదు ఇక్కడ ఎందుకు ఆడుతున్నావు? లేదన్నా, నేను బిడ్డలు చూడడానికి పోన్నానా. అయ్యడికి పోతావు? నేను బడికి పోతానా. అయ్యో మన పేదోళ్ళకి చదువులు ఎట్లయితేరా? లేదన్నా, నేను చదువుకుంటున్నాను వెళ్ళి. అమ్మా అమ్మా, అరే మీ అమ్మ చెప్తే భయపడతా అంట్రా. ఏమైంది? వదలండి ఆడిని. వీని బీడి చుట్టే పనికి పంపిస్తే ఇక్కడ పోతలేడు, ఇక్కడ ఆడుతున్నాడు. బడికి పంపియండి ఆడిని. ఎందుకు బీడలు చుట్టడానికి పనికి పంపిస్తున్నారు? పంపించాలంటే పైసలు ఏడి నుంచి వస్తాయి? మనకే వెళ్తలే తిండికి. మీరు చదువుకోలేదు, నేను చదువుకోలేదు. చూడి మన బతుకులు ఎలా ఉన్నాయో. వాడున్నా బడికి పంపియండి. సరే తర్వాత పంపించుకుంటాం కానీ నువ్వు ఇప్పుడైతే పోరా పనికి. వదలండి వాడిని. వాడిని వదిలి నా పనిలో కానీ సాయం చేయండి. నాకు ఇక్కడ పని లేదా? నీ పనులు చూసుకోపో, నాకు ఇక్కడ మస్తు పని ఉంది. ఓ పనికి పోరా అంటే ఆటలాడు పట్టిరు త్వరగాలు. నాన్న నాన్న ఏందమ్మా సరస్వతి? నాన్న నన్ను స్కూల్కి ఎందుకు పంపించట్లేదు నాన్న? అయ్యో ఇప్పటి వరకు మీ అన్న వచ్చి బడి బడి అన్నాడు, మళ్ళీ నువ్వు వచ్చంటే ఎట్లమ్మా? నన్ను పంపించను నాన్న స్కూల్కి. నేను బాగా చదువుకొని డాక్టర్ అవుతాను నాన్న. డాక్టర్ చదువులా? మన పేదోళ్ళు అంత పెద్ద పెద్ద చదువులు చదవద్దమ్మా, అది గొప్పోళ్ళకి అవి. లేదు నాన్న, నాకు చదువు అంటే చాలా ఇష్టం నాన్న. వద్దమ్మా, నువ్వు ఇంట్లో పని చేసుకో. రేపు పెళ్ళైనా మంచి పని చేస్తే అత్తగారి ఇంట్లో పేరు వస్తుంది. నువ్వు పని చేసుకోమ్మా. పోమ్మా, వద్దమ్మా పో. సార్ పోస్ట్ మనుషుల్లో జెంటిల్మెన్ పోస్ట్ జాబు పోస్ట్ మెన్. సార్ పోస్ట్ పోస్ట్ చేసినావు. అయ్యో సార్ మీరా? నీ బర్రె అనుకున్నా కదా. బర్రె సార్ దెబ్బలు ఏమన్నా తాకినాయా? ఏం తగలేదు కానీ నీకు బర్రె వచ్చి ఉత్తరం ఇచ్చింది పో. నేను ఇయ్య. ఏం సార్ నాకు ఉత్తరం వచ్చిందా? ఇయ్యండి సార్, ఇయ్యండి సార్. ఎక్కడి నుంచి వచ్చిందో? ఇస్తాగు. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో. రాజయ్య ఉత్తరం ఏడుందో? ఇదిగో ఇదే నీకు వచ్చిన ఉత్తరం. ఎక్కడి నుంచి వచ్చిందో మీరే చదివి పెట్టండి అయ్యా. నాకు చాలా ఉత్తరాలు ఇచ్చే పని ఉందయ్యా. ఇప్పుడు నాకు అవ్వదు. మీ అబ్బాయితోనో అమ్మాయితోనో చదివిపించుకోపో. మా అబ్బాయి అమ్మాయ్యా, మా అబ్బాయిని పీడీలు చుట్టానికి పంపించిన. మా అమ్మాయి ఇంట్లో పని నేర్చుకుంటుంది. మీరే చదివి పెట్టండి అయ్యా. చదువుకునే పిల్లలకి బడికి పంపించాలి కానీ పనికి కాదు. మీ అమ్మాయి అబ్బాయితోనే చదివిపించుకో. నాకు చాలా పని ఉంది. వాళ్ళ తర్వాత పంపిస్తా కానీ ఇప్పుడైతే చదవండి అయ్యా. ఎక్కడి నుంచి వచ్చిందో? ఇప్పుడైతే నాకు ఉత్తరాలు ఇచ్చే పని ఉంది. అయినా వచ్చి చదువుతా పో. అయ్యో ఈ ఉత్తరం ఎవరు చదువుతారో ఏమో. ఎక్కడి నుంచి వచ్చిందో పరేషాన్ అవుతుంది. ఎవరికి ఎట్లున్నదో ఏమో. ఎవరు వచ్చి చదువుతారు ఇప్పుడు? बढ़िया। బాగున్నా బాగున్నా. और कहाँ से? అరే నేను దుబాయ్ వెళ్ళి ఇచ్చిండు ఇక్కడ. दुबई फेंक रहा है। అరే వీడికి ఎలా తెలుసు? कहाँ से भाई? దుబాయ్ నా దుబాయ్ లో బిర్యానీ పాయింట్ చేసిన అక్కడ.
బిర్యానీ పాయింట్ అవునన్నా हाँ अरे बिरयानी पॉइंट पर అవునన్నా నువ్వు अरे వస్తావా बड़ा నాతో? आदमी बन गया रे నువ్వు వస్తావన్నా నాతో हाँ हाँ సరే నీకు కూడా తీసుకోపోతా अरे वाह चलो चलो अरे ये कौन है అరే ఇడు మన రాజన్న రాజన్న? ఏమైందిరా దీనికి పేదన్న వాళ్ళు వచ్చి వీళ్ళని అడుగుతూ చదువుతుండొచ్చు కదా ఇల్లు ఏ వద్దు. చదువుతారేమో. పేదన్న పేదన్న हाँ हाँ ఉత్తరం వచ్చిందన్న ఎక్కడి నుంచి ఏమో చదవన్నా అరే ఓ, వద్దు ఓ, పైన. వద్దు అరే వద్దు వద్దు మనకు చదువు రాదురా अरे సరే చూద్దాం ఏదో చదువుతాడు చదువుతాడు ఏం చేస్తున్నాడు పైన ఏమన్నా ఏమేమో रोशनी बहुत कम है आई नहीं दे रहा రోషిని ఎవరన్నా రోషిని అంటుండు రోషిని అంటే ఎండా బాబు ఎండ వస్తుంది కదన్నా अरे अरे मेरे से नहीं उससे पढ़ो डॉक्टर ने मना किया అరే ఏమన్నా? నాకే చదువు రాదు దీనికి ఎలా చెప్పాలి సరే ఏదో చెప్దాం అన్న నువ్వు చదివినావే ఒక్క నిమిషం చూడని చదివిన ఉత్తరం ఏంటి ఉత్తరం బిర్యానీ बिरयानी 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 चिकन टिंग चिकन ఏందిరా భయ్ ఉత్తరం చదవంటే బిర్యానీ 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 ఇల్లు ఇప్పుడు వాళ్ళు వచ్చి చదువుతారో చూద్దాం అయ్యయ్యో ఒక్కటే పరీక్ష అరే ఇప్పుడే బిర్యానీ మస్తు తిన్నాయి అరే ఇది మన రాజన్న లెక్క ఉన్నాయి రాజన్నాయ్ అరే ఎవరు? సలీం భాయ్ సలాం అలైకుం ఎట్లున్నావు మంచిగా ఉన్నాయి మీ పిల్లలు మంచిగా ఉన్నాయి పిల్లలు ఏందన్నా అచ్చా పిల్లల మంచిగా ఉన్నారు మరి ఏదో పరేషాన్ ఇట్లా ఉన్నాయి పరేషాన్ కాక ఏముందన్న ఉత్తరం వచ్చింది ఎక్కడి నుంచో ఎవరిని చదవన్నా చదువుతలేరా అరే నీకు ఉత్తరం నాకి ఉత్తరం నాకి ఎందుకు ఇవ్వాలన్నా అరే నాకి నాకి అచ్చా అచ్చా మీకు ఇస్తేనా మీరు చదువుతారా అన్న చదవన్న ఈయన చదువుతుండొచ్చు అరే ఇదేదో తెలుగులో ఉంది నాకు సక్క తెలుగు రాదాయి రాజన్నకు ఉల్లు బాయ్ సలీం భాయ్ చదివినావా ఇగో నేను రాత్రి వచ్చి చదువుతాయి రాత్రి ఎందుకన్నా ఇప్పుడే చదువు పొద్దుగాల నుంచి నా పరేషాన్ అవుతుంది డాక్టర్ నాకు చెప్పిన నాకు బీమార్ ఉంది నేను రాత్రికి వచ్చి చదువుతాయి బీమార్ అయిందన్న ఇప్పుడు చదువు పగల్ పూట అరే రాత్రికి వచ్చి చదువుతాయి అరే ఇప్పుడే చదవన్నా రాత్రికి వచ్చి చదువుతాయి అరే సలీం భాయ్ ఇప్పుడే చదవ అయ్యో ఇది భాయ్ ఉత్తరం ఇవ్వాలి చదువుతుంటే నాకేం పరేషాన్ పేరు కాబట్టి ఏమైందయ్యా ఏమయ్యేది ఉంది ఉత్తరం పొద్దుగాలు వచ్చింది పోస్ట్ బాన్ చదవాలి మిగతా చదవాలి ఆఖరికి సలీం భాయ్ కూడా చదవాలి చూసినా మన పిల్లలకి చదివించుంటే ఈ పరిస్థితి చూడలేకపోతున్నాయా ఇక నువ్వు పిల్లల చదువు కాడికి వచ్చినావా పో ఇంట్లో పని చూసుకోపో నేను ఎవరితోనన్నా చదివించుకుంటా కానీ పోరి ఊరికి పోయి అట్లన్నా చదివించుకుంటా ఎవరన్నా ఇదేంద్రా భయ్ దమా ఖరాబ్ అవుతుంది నీ అమ్మ పేరావుదాం రా భయ్ రాజన్న కొడుకు సతీష్ కదా చిన్నోడు అప్పుడే సిగరెట్ తాగుతున్నాడు. అతని వయసు ఏంటి, చేసిన పనులేంటి? పద వెళ్ళి అడుగుదాం. సతీష్ సతీష్ ఇట్రా. టీచర్ ఏం చేస్తున్నావు నువ్వు? స్కూల్ కి రమ్మంటే రావట్లేదు, పైగా సిగరెట్ తాగుతున్నావా ఇక్కడ? లేదు టీచర్, నేనేం రావట్లేదు టీచర్. ఇప్పుడే చూసాం కదా సిగరెట్ అక్కడ పడేసి. లేదు టీచర్, స్కూల్ కి ఎందుకు రావట్లేదు నువ్వు? మా నాన్న పనిలో పెట్టారు టీచర్ ఇక్కడ. మీ నాన్ననే పెట్టిండు ఆ పనిలో? అవును టీచర్. నేను రమ్మంటే రావేమి? లేదు ఏమైంది మేడం? చూడండి సార్, తిను మన రాజన్న కొడుకు సతీష్ పనిలోకి వెళ్తున్నాడంట, సిగరెట్ తాగుతున్నాడు పైగా ఇక్కడ. సిగరెట్ అవుతున్నావు? లేదు సార్, నేనేం రావట్లేదు సార్. నీ ఏజ్ ఎంత? 11 సార్. 11? అవును సార్. సిగరెటా? లేదు సార్, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ నేను పని చేస్తుంటాను సార్. పని చేస్తున్నావు? అవును సార్. బడికి వెళ్లకుండా పనికి వెళ్తే ఇలాంటి చెడు అలవాట్లే వస్తాయి అందరికి. కానిస్టేబుల్ సిద్ధు, ఏం జరుగుతుంది ఇక్కడ? మేడం ఇతను చిన్న
పిల్లడు సిగరెట్ తాగుతున్నాడు, ఇక్కడ పని కూడా చేస్తున్నాడు మేడం. ఇక్కడ చాలా మంది పని చేస్తున్నాడు చిన్న పిల్లలు. ఇంత చిన్న వయసులో సిగరెట్ తాగడమా? చిన్న పిల్లల్ని పనికి పంపించడం చట్ట ప్రకారం నేరం. వీళ్ళ తల్లిదండ్రులకు తెలియదా? మేడం పోలీస్ స్టేషన్ తీసుకెళ్దామా? సార్ మేడం మాకు తెలిసిన అబ్బాయి రాజన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం మేడం. చలో. ఊరంతా తిరిగిన అమ్మ ఒక్కరు కూడా దొరకలే. ఉత్తరం చదివేటోళ్ళు ఏమైందో ఏమో. అయ్యో, పరిస్థితి ఉన్నది నాకు. సరస్వతి కదా మీ నాన్నకి అన్నం పెట్టు. నాన్న మీకోసం అన్నం తీసుకొచ్చాం. ఇప్పుడు అన్నం వద్దు బిడ్డ, నాకు మస్తు పరేషాన్ ఉంది. ఏమైందయ్యా? ఉత్తరం వచ్చింది కదా, ఎవ్వరు చదువుతలేరు. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమైందో. ఇక్కడ ఇవ్వండి నాన్న, నేను చదువుతాను. అయ్యో బిడ్డ, నువ్వు బడికే పోవైతే కదా, నీకు ఎట్లా చదువు వస్తా చెప్పు. ఇయ్యండి దానికి, అది చదివి పెడుతుంది. అయితే ప్రయత్నిస్తావా? ప్రయత్నిస్తాను నాన్న. అయితే చదువు అమ్మా. నాన్న ఈ ఉత్తరం ముందు నుంచి వచ్చినట్టుంది. ఊరి నుంచి వచ్చిందా? అమ్మ కంగారు పడకు నాన్న, కంగారు పడకండి. నేను చదివి వినిపిస్తాను ఏముంది ఇందులో. జల్ది చదువు అమ్మా. నాన్న బాబాయ్ పంపించాడు ఈ ఉత్తరం. బాబాయ్కి కవల పిల్లలు పుట్టారంట, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మనల్ని వెంటనే బయలుదేరి రమ్మని పంపించారు. ఇదే ఉందా ఈ ఉత్తరంలో? అవును నాన్న. అయితే ఇది శుభవార్త. అవును శుభవార్తే. అయితే మనం జల్లి ఊరికి పోవాలా? నువ్వు బట్టలు చదువుకో, బయలుదేరుతాం. నడు బిడ్డ నడు. బయలుదేరుతాం. బట్టలు చదువుదాం, నడు. ఓ ఇవాళకైతే ఉత్తరాలు పనిచేసే పని అయిపోయింది. ఇప్పుడు రాజయ్య పని చూద్దాం. ఓయ్ రాజయ్య, ఆ అన్న, ఉత్తరం ఎవరన్నా చదివిందా? నన్ను చదవమంటావా? మా బిడ్డే చదివిందయ్యా. కంగారు పడాల్సింది ఏమీ లేదు. మా తమ్ముని ఊళ్ళో కవల పిల్లలు పుట్టారంట. కర్రి పిల్లలా? కర్ర పిల్లలు కాదయ్యా, కవల పిల్లలు. ఓ కవల పిల్లలా? అవును, ఆ విషయం కరెక్టే కాదు. నువ్వు ఒకసారి మీరు కూడా చూసి చెప్పండి అయ్యా. నేను చూసి చెప్తా. మీ బిడ్డ చక్కగా చదివింది. ఉత్తరంలో ఏముందో అదే చదివింది. అవునా? ఆడబిడ్డ చదివించనంటివి నేను చెప్తే ఇప్పుడు చూడు మీ ఆడబిడ్డనే ఎంత బాగా చదివిందో. ఆడబిడ్డ పెళ్లి చేస్తే పరా ఇంటి బిడ్డ అవుతుందయ్యా. మళ్ళీ వాళ్ళు ఎందుకు చదువులు చెప్పండి. మరి మీ ఇంటి బిడ్డ ఏం చేస్తున్నాడో తెలుసా రాజన్న? నమస్కారం మేడం. రండి మేడం, వచ్చి కూర్చోండి మేడం. మేము ఇక్కడ కూర్చోడానికి ఏం రాలేదు. ఏమైంది మేడం, అంత కోపంగా ఉన్నారు? తెలుసా మీ ముద్దుల కొడుకు ఏం చేస్తున్నాడో? సిగరెట్ తాగుతున్నాడు. చూడండి పోలీసులతో సిగరెటా? ఆపండి ఆపండి. తప్పు సతీష్ది కాదు, మీ తల్లిదండ్రులది. చదువుకునే వయసులో బడికి పంపించకుండా పనికి పంపిస్తే ఇలాంటి చెడు అలవాట్లే వస్తాయి. ఇవాళ సిగరెట్, బీడు ఇంకా ఏమేమి అలవాట్లు నేర్చుకొని ఎలా పాడైపోతారో చూడండి మీరే. ఇలానే వదిలేస్తే రేపు గుండా కూడా అవ్వచ్చు రాజన్న. పోలీసులు కూడా తీసుకెళ్లిపోతారు జైలుకి. అవును. చక్కగా చదివిస్తే ఇలాంటి పరిస్థితి రాదు. అవును మేడం, మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. ఏదో పనిలోకి పోతే 4 రాళ్ళు సంపాదిస్తాడు, కుటుంబం మొత్తం 2 పూటలు అన్నం తినొచ్చు అనుకుంటా గానీ ఇలా చెడు సావాసాలు చేసి వాడి భవిష్యత్తే నాశనం చేసుకుంటాను అనుకోడే నేను. ఇప్పటికైనా చదివించు రాజన్న మీ పిల్లల్ని. చదివిస్తాను మేడం, చదివిపిస్తాను మేడం. మా అబ్బాయిని ఖచ్చితంగా చదివిపిస్తాను మేడం. అరే రాజన్న, ఎంతసేపు చెప్పినా మళ్ళీ మీ అబ్బాయినే చదివిపిస్తానంటావు. చక్కగా సరస్వతి అని పేరు పెడితే సరిపోతుందా? మీ అమ్మాయిని కూడా చక్కగా స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా. మేడం చెప్పింది కరెక్ట్. ఇంకా అబ్బాయిని అంటావేంటి రాజన్న? అమ్మాయిని కూడా చదివించు. నన్ను మా తల్లిదండ్రులు ఒక అబ్బాయి అని చదివిపిస్తే నేను చదువుకోకుండా మామూలుగా చదివి కానిస్టేబుల్ అయ్యాను. కానీ మా మేడం గారు బాగా చదివి పట్టుదలతో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. చదువు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. నేను అదే చెప్పాను కదా రాజయ్య, నీకు అమ్మాయిని చూడకుండా అమ్మాయిని కూడా చదివి. అవునయ్యా, మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. చదువు విషయంలో అమ్మాయికి అబ్బాయికి తేడా లేదు. నేను మా ఇద్దరిని, అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని చదివిపిస్తానయ్యా, అవును చదివిపిస్తాను. మేడం, చదివిస్తాం. మమతల